హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి మనకి ఇప్పుడే సలార్ అఫీషియల్ సెకండ్ టీజర్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అసలు ఈ టీజర్లో ఏముంది ఏంటి అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాము. మనకి ఏంటంటే ఈ టీజర్ చూసిన వెంటనే కొన్ని గూస్ బాంబ్స్ అయితే వచ్చినాయి అనమాట లిటరల్లీ. ఎందుకంటే అంత బాగుంది. ఎవరన్నా ప్రభాస్ కట్అవుట్ని సరిగ్గా వాడుకున్నారు అంటే అది ప్రశాంత్ నీల్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ కానివచ్చు, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు, ఇవన్నీ కూడా అదిరిపోయేలాగైతే ఉన్నాయన్నమాట. మనకి ఏంటంటే ఫస్ట్ టీజర్ చూసి ప్రభాస్ సైడ్ క్యారెక్టర్ లా ఉంది అని అన్న వాళ్ళు కూడా ఈ టీజర్ చూసి అయితే ఆశ్చర్యపోతారనమాట. ఈ టీజర్ అంత బాగా అయితే ఉందన్నమాట. మనకి ఏంటంటే ఈ టీజర్ చూస్తే మనకి సరిపోద్ది. ఎందుకంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో మనందరికి క్లియర్ గా అయితే అర్థమైతే అవుద్ది అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు టీజర్ చూస్తూ ట్రైలర్ చూస్తూ మనం మాట్లాడుకోబోతున్నాము. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరన్నా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇక్కడ మనం చూడొచ్చు. మనకి ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టింగ్ లో మొత్తం కూడా డార్క్నెస్ తో స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. మనకి ఇక్కడ డార్క్నెస్ తో స్టార్ట్ అవడం వల్ల ఏంటంటే మనకి చూడడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కలిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఏంటంటే ఇక్కడ మనకి ఒక తొలికి అయితే మేకలు అయితే కొడుతున్నారనమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే నాకు ఒకటి అయితే అనిపించింది. ఏంటంటే మనకి కాంచనా మూవీలో ఏదైతే చెట్టుకి మేకలు కొడతారో ఆ సీన్ అయితే నాకు గుర్తుకు రావడం అయితే జరిగింది. గైస్ ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఆ మేకలు కొట్టింది వచ్చేసరికి మనకి ప్రభాసే. అంటే హీరో అనమాట. దాంట్లో దేవ క్యారెక్టర్ పేరు. ఏంటంటే మనకి ప్రభాసే ఆ మేకైతే కొడుతున్నాడు అనమాట. అక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు చిన్నప్పటి నుంచి కూడా మనకి సలార్ అని అదే మనకి ఈ వ్యక్తి ఏవైతే ఉన్నాడో హీరో, ఆ హీరో అనేది పెద్ద పెద్ద వాళ్ళతో ఫైట్ చేసి రావడం అయితే జరిగింది. అక్కడ ఏంటంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఏంటంటే ప్రభాస్ వచ్చేసరికి దీంట్లో ఒక మెకానిక్ అనమాట. దాని గురించి కూడా దీంట్లో ఉంది. ఫర్దర్ గా మాట్లాడుకుందాము. అది అయిన తర్వాత హంబుల్ ఫిలిమ్స్ ప్రెజెంట్స్ అని చెప్పేసి అయితే రావడం అయితే జరిగింది. ఎక్కడ నీకు చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పాను కదా అని చెప్పేసి ఒక బ్యాక్గ్రౌండ్ మనకి ఇది రావడం అయితే జరిగింది అనమాట. వాయిస్ అసలు స్టోరీ ఏంటి అనేది మనకి ఈ యొక్క సినిమాలో ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి చూడొచ్చు ఆ యొక్క సామ్రాజ్యంలో ఎవరైతే మనకు ఉంటారో సుల్తాన్ అనే వ్యక్తి ఏంటంటే తనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా తనకున్న సైన్యానికి అయితే చెప్పడు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాయిస్ రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ దీని ప్రకారం చూస్తే తన ఫ్రెండ్కి అయితే చెప్తాడు అనమాట. మనకి ఈ మూవీ మొత్తం కూడా ఆ ఫ్రెండ్కి సంబంధించి ఫ్రెండ్షిప్ కి సంబంధించి ఉంటుంది. ఆ ఫస్ట్ సాంగ్ కూడా చాలా ఎమోషనల్ గా అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఒక్కడికే చెప్పేవాడు అని చెప్పేసి వచ్చి మనకు ఒక డెజర్ట్ అయితే చూపించారంటే ఒక ఎడారిని అయితే చూపించారనమాట. ఈ ఎడారి కూడా లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ సినిమా మొత్తం కూడా మనకి కొంచెం కేజీఎఫ్ థీమ్ లో అయితే ఉండబోతుంది అని చెప్పేసి అయితే మనకి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ కేజీఎఫ్ అని చెప్పేసి రావడం జరిగింది. అంటే కేజీఎఫ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ మూవీని తీస్తున్నారు, తయారు చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ మనకి వీళ్ళ క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇది మంచి జోక్ అనేది చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక మెకానిక్ కి స్పానర్లు రెంచులు వాడడమే తెలుస్తుంది, కానీ గన్ వాడడం తెలియదు అని చెప్పేసి అయితే అందరూ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వీళ్ళ మాటల్లో మనకి ప్రభాస్ వచ్చేసరికి మనకి ఒక మెకానిక్ అనేది అయితే క్లియర్ గా అయితే మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి అందరూ కూడా నవ్వుతున్నారు అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ప్రభాస్ అన్న కట్అవుట్ అయితే చూపించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రభాస్ అయితే మనకి క్లియర్ గా అయితే చూపించబోతున్నారు. మనకి దేవ క్యారెక్టర్ నుంచి ఇప్పుడు మనకి సలార్ క్యారెక్టర్ లోకి అయితే రాబోతుంది. ఇంకా మనకి మెకానిక్ గా ఉన్నప్పుడు ఎంత సాఫ్ట్ గా ఉన్నాడో ఇప్పుడు మనకి సలార్ లోగా మారినప్పుడు అంతే వైల్డ్ గా అయితే ఉన్నాడు అనమాట. ఒకసారి చూద్దాము. వామో ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే లిటరల్లీ కూడా కేజీఎఫ్ లుక్ అయితే రావడం జరిగింది. ఆ గన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా పైకి ఒక్కసారిగా లేచి ఫైర్ అవడం అనేది అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇక్కడ ప్రభాస్ అన్న లుక్ అయితే ఇంకా మనం చూసలేదు, చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి వెనకాల ఏదైతే లారీ ఎదురుకుండా మనకి ప్రభాస్ ఒక బుల్లెట్ మీద వస్తున్నాడో ఈ షాట్ అయితే క్రేజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా క్రేజీగా మనకి షాట్ రావడం అయితే జరిగింది.
ఇక్కడ చూడొచ్చు ఆ హిందీ వాడైతే అన్నా నీకు కనిపించట్లేదా అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. ఇక్కడ ప్రభాస్ వచ్చేసరికి నాకైతే కనిపించలేదు, సారీ నేను రివర్స్ వెళ్ళిపోతానని చెప్పేసి అయితే అన్ని మనకి లారీలో అయితే కూర్చున్నాడు అనమాట. ఏంటంటే తను ఒక మెకానిక్ కాబట్టి ఆ మెకానిక్ కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. వామ్మో! ఆ టైంలోనే ఇక్కడ మనకు ఒక ఫైరింగ్ అయితే జరిగిందనమాట. ఇక్కడ ఒక వ్యాన్ అనేది అమాంతంగా అయితే ఎగిరిపడి ఫైర్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి పెద్ద ఇక్కడ మనకి పెద్ద వాల్ అయితే చూపిస్తున్నారు, చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు సుల్తాన్ అనే వ్యక్తి మనకి దేవాకి ఫ్రెండ్ అనమాట. ఏంటంటే సుల్తాన్ కోరుకున్నది ఏదైనా తెచ్చిచ్చే వ్యక్తి అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇక్కడ అంటే మనకి ఫైటింగ్ సీక్వెన్సెస్ కూడా మనకి దీంట్లో క్లియర్ గా అయితే చూపించారనమాట. ఇక్కడ చూడొచ్చు వద్దు అనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు అని చెప్పేసి అంటారంటే వాళ్ళ ఫ్రెండ్కి నచ్చంది ఏదైనా ఉంది అంటే దాన్ని అయితే తను అయితే అంతం చేసేదాకైతే ఊరుకోవడం అనమాట. అంటే తనకు నచ్చింది తెచ్చిపెట్టే వ్యక్తి తను వద్దు అనుకున్నది అయితే తీసేసి అంటే తీసుకురాడనమాట. ఇక్కడ మనకి శృతి హాసన్ గారు అయితే రావడం అయితే జరిగింది. వెయిట్ 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 అని అంటుంది ఆవిడ, చూద్దాం. ఐ నీడ్ ఏ డ్రింక్, మందుందా అని చెప్పేసి అయితే ఆవిడ అడుగుతుంది అనమాట. ఇక్కడ అందరు కూడా లిటరల్లీ షాక్ అయితే చూస్తున్నారు. ఏంటంటే ఇది ఇంకొక షార్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చూసింది అంతా కూడా కొంచెం డార్క్ థీమ్ లో ఉంది. కానీ శృతి హాసన్ గారు చేసింది అయితే డార్క్ థీమ్ లో లేదు కాబట్టి ఇది వేరే షార్ట్ వీళ్ళు యాడ్ చేశారని చెప్పేసి అయితే మనకి క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక్కడ మన ఆర్మీని మన గేట్ దగ్గరే కాదు మొత్తం కాన్సాలో సిటీ మొత్తం ఉండమనండి అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. కాన్సార్ లో క్యాలిక్యులేటర్ పెట్టుకుని ఏవి లెక్క పెట్టలేము అని చెప్పేసి అయితే మనకి దేవ అయితే అంటున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు కాన్సాల ఎరుపెక్కాల అంటాడంటే ఆ కాన్సారాలో ఉండే వ్యక్తులే మనకి దీంట్లో విలన్స్ అని చెప్పేసి మనకి క్లియర్ గా అయితే మనకి అర్థం కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ షార్ట్ అయితే చాలా అంటే చాలా వస్తుంది అనమాట. ఏంటంటే కరెక్ట్ టైం అయితే పాస్ చేశాను దీన్ని. చూడొచ్చు ఏంటంటే మనకి ప్రభాస్ అయితే ఆ వ్యక్తిని కొట్టాడు. ఇది అంటే షార్ట్ అయితే చాలా అంటే చాలా వరకు రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడొచ్చు మండే రక్తంతోనైనా లేదా వాళ్ళ తల మండే నిప్పుతో అయినా అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే వాడి పేరు అని చెప్పేసి అయితే వచ్చింది. వాడి పేరు నాకు తెలుసు బాబా అని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. ఇక్కడ మనకి టైటిల్ కార్డ్ అయితే రావడం అయితే జరిగింది. మనకి సలార్ తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ అని రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు కానీ కాన్సారా కథ మార్చింది, ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పారు అనమాట. ఇక్కడ మనకి దేవ అదే విధంగా మనకి ప్రభాస్ ఇద్దరు కూడాను మనకి మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇదంతా కూడా మనకి ఫ్రెండ్షిప్ రిలేటెడ్ గా జరగబోతుంది. వామో ఇక్కడ చూడొచ్చు మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా భద్ర శత్రువుల కింద అయితే మారారు అనమాట. మనకి ఇక్కడ ఇదే చూపించారు. మనకి దీంట్లో పార్ట్ 1 అని చెప్పేసి రావడం అయితే జరిగింది. సలార్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనం దీని గురించి క్లియర్ గా మాట్లాడుకున్నాము. మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే సలార్ కట్అవుట్ ని మనకి ప్రభాస్ కట్అవుట్ ని ఎవరన్నా బాగా వాడుకున్నది ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు వచ్చేసరికి మనకి ప్రశాంత్ నీల్ అయితే చెప్పుకోవచ్చు. మనకి ఏంటంటే మొన్న ప్రభాస్ గారు ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో ఒక వ్యాఖ్యలు చేశారనమాట. ఏంటంటే ఇంటర్వ్యూ అయితే ఇలా అడిగారు, మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అని చెప్పేసి అడగ్గా మనకి ప్రభాస్ వచ్చేసరికి మనకి ప్రశాంత్ నీల్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రశాంత్ నీల్తో నాకు ఒకటి ప్రాజెక్ట్ చేయాలని చెప్పేసి ఉంది, ఆ కళ ఇప్పుడు నెరవేరింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట. ఇక మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే మనకి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మంచి మూవీ అయితే రాబోతుందని చెప్పేసి. దీనికి కేజీఎఫ్ ఎలాంటి సీక్వెన్స్ అయితే లేదు, ఇది రీమేక్ మూవీ అన్నారు. దాని గురించి ఫుల్ డీటెయిల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి
ఛానల్ని చెక్అవుట్ చేయండి, మీకు నచ్చుద్ది ఛానల్ ఖచ్చితంగాను. వీడియోకి లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.